దారి తప్పి తను వదిలి వెళ్ళిపోయిన హస్బెండ్ని మళ్ళీ ఏదో ఒక మిషతో కొడుకుని అడ్డం పెట్టుకుని ఇంటికి ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు అంటే ద వే షీ సెండింగ్ ఆ కొడుకుని ఫస్ట్ తండ్రి దగ్గర, ఆ తర్వాత ద బ్రదర్స్ ఆల్సో ఒక్కొక్కళ్ళ ఇంటికి డిఫరెంట్ రీజన్స్ ఎక్స్క్యూజెస్తో ఫస్ట్ అసలు ఆ మోటివ్ అర్థం కాదు, ఎందుకు ఎలా హౌ విల్ షీ మేనేజ్ టు bring this three and that boy also played such a beautiful role and he was అంటే ఆ ఫేస్ కానీ ఎంత ముద్దుగా మాట్లాడిన ద వే హీ స్పీక్ సో ఇంటెలిజెంట్లీ, అంత చిన్నపిల్లాడికి యాక్చువల్లీ అంత అట్ దట్ ఏజ్ బాయ్స్ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు స్పీక్, బట్ అంటే బికాస్ ద వే ద మదర్ హెస్ బ్రాట్ హిమ్ అప్ అన్నది ఇట్ ఇస్ సో ఎవిడెంట్ ఇన్ దట్. రాత్రికి రాత్రి ఒప్పుకోవద్దు ఈ కాంట్రాక్ట్ మీరు అని చెప్పడానికి వస్తాడు అతను. పాపం అతనిలో కూడా ఒక సంస్కారం ఉంది. మనం ఎవరైనా ఒక వీక్నెస్లో ఏదైనా ఒకవేళ అట్ట పడిపోయినా కూడా ఆ సంస్కారం ఉండటం వల్ల కుర్రాడి భవిష్యత్తు పాడైపోతుందేమో అని రాత్రి తలుపుతూ వస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. తలుపు చాటున ఉంటుంది తను. చాలా బాగా మాట్లాడుతుంది అక్కడ. ఎంత ఈ కుర్రాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. క్షమించాలి, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, ఇతని భవిష్యత్ అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని డబ్బెరబెట్టి ఏ 10 ఏళ్లకు అగ్రిమెంట్లు రాయిస్తారు, సంతకాలు పెట్టమంటారు. అలా పెట్టద్దంటారా? మీ అవసరాలు పరిస్థితులు నాకు తెలియవు. మీ అయిన వాళ్లతో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మాకైన వాళ్ళంటూ ఎవరూ లేరు. మీరే అయిన వాళ్ళనుకుని ఏం చేయమంటారో చెప్పండి. వద్దనే అంటాను, వస్తాను. చిన్న చిన్నవి ఉన్నాయి దాంట్లో, చిన్న చిన్నవి. భర్త భోజనం చేసేసిన తర్వాత ఆ పీట మీద కూర్చుని అతను వదిలేసిన శాలువా అట కప్పుకుంటుంటాను. ఒళ్ళు జలదరిస్తా. అంటే ఆ రీయూనియన్ కోసం ఒక మనిషి ఆ తపన కానీ అది ఉండి ఎలా తెలియపరుస్తున్నట్టు కప్పుని షీ ఫీల్స్ సో దట్ షీ ఫీల్స్ ది వార్మ్త్. బాబుకి విద్య నేర్పే గురువుగా మీరిక్కడ ఉండటం తప్పులేదు. కాళ్ళు కడుక్కోండి, వడ్డిస్తాను. కడుక్కోండి. నువ్వు చాలా అదృష్టవంతుడి బాబు. ఎందుకని సార్? నీ కడుపు చూసి అన్నం పెట్టి చల్లని అమ్ముంది. కడుపు నిండా చదువు చెప్పడానికి మీరు ఉన్నారు కదా సార్. నాదేముంది బాబు, ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేవాడిని. మా అమ్మగారు మమ్మల్ని పంపిస్తేగా మీరు వెళ్ళేది. ఇలా శాసించే వాళ్ళుంటే నా జీవితం ఎప్పుడో బాగుపడేది. ఈ కార్యక్రమానికి వచ్చే ముందరే ఉంచిపుడుతూ వస్తారు వాళ్ళు. అది అసలు హైలైట్ సీన్ అండి అది. అది పశ్చాత్తాపట్టం అనేది మళ్ళీ ఆ బ్యాక్ టు ఒరిజినల్ అవతారం ఏదో ఉందో దాని మీద వస్తారు. అది మంచి లైన్స్ కూడా. శరణు 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 సురేంద్ర సన్నుత శరణు శ్రీపతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు. అంటే అసలు రెండోసారి ఆయన ఒక్కడు మొదలవుతున్నప్పుడే అదొక రకమైన దుఃఖం వచ్చేస్తుందండి. అయినా కూడా పెద్ద మనిషి మారలేదు, ఆయన వాల్యూస్ కట్టుబడి ఉన్నాడు. చెప్పండి సార్, అదొక అద్భుతమైన వాళ్ళ ముగ్గురు కలిసే సందర్భం. వాడు ఒక ఇనాగ్రేషన్ ఒక దానికి ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పి అనుకుంటా, గుర్తులేదు నాకు. ఒక పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేసి ఈ ముగ్గురిని చేత పక్క వాయిద్యాలు వాయించే ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇన్విటేషన్ ప్రింట్ కూడా చేయించేశాడు. ప్రింట్ కూడా చేసేసరికి ఎలా ఒప్పుకుంటారు వీళ్ళు, ఎలా కలుస్తారు అనే దాని మీద మనకు కొంత అప్పటికే ఒక్కొక్కడికి ఒక రకమైనటువంటి విముఖత ఏర్పడుతోంది. ఇక్కడ కథకుడిగా ఒక దర్శకుడిగా నాకు మిగిలింది ఏమిటంటే
రాజశేఖర్కి అంతవరకు ఈ తిరుగుతున్న కుర్రాడు తన కొడుకు ఏం తెలియదు. అది ఎలా చెప్పాలి, డైలాగ్ ద్వారా చెప్పించచ్చు, నచ్చలే నాకు. సో ఎట్టాగు సాంగు, ప్రార్థనా గీతం, మొదటి గీతం అంతా ఉంటుంది కాబట్టి శాస్త్రిని పిలిచి చెప్పాను నేను, శాస్త్రి ఇది సంగతి, ఈ సిచ్యువేషన్లో మనం దీంట్లో 2 లైన్స్ 3 లైన్స్లో వీడు తండ్రి, జన్మనిచ్చిన తండ్రి వీడేరా నీకు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పాలా, నీకు మొదటి గురువు అయినటువంటి తల్లికి ఈ ఆవిడికి నమస్కారం పెట్టి నాకు కాదురా అని వాడు చెప్పాలి. ఆ ఇద్దరికి కలిపినట్టు చెప్తానంటే బాగుంటాయి సార్. ఈవెన్ ద మెన్షన్ ఆఫ్ దట్ సాంగ్ ఐ గెట్ గూస్ పంప్స్. అంటే అంత యూ ఫీల్ దట్ సెంటిమెంట్ వెన్ వచ్చి పక్కన కూర్చుని భర్త కాళ్ళకి నమస్కారం చేసుకుని కూర్చుని ద వే హీస్ పిక్చరైజ్డ్ ఇట్, అసలు ఇట్ రేజెస్ అన్ యాక్టర్ టు. మీరు 200 సినిమాలు చూసుకుంటే ఒక లిస్ట్ చేయాల్సి వస్తే డెఫినెట్గా ఇలాంటి సినిమాలు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయన్నలో ఎటువంటి డౌట్ ఉండదు. వన్స్ ఇన్ లైఫ్ టైంలో కూడా చాలా మంది ఆర్టిస్టులకి దొరకని రోల్ అది. నిజంగా ఐ వాజ్ ద ప్రివిలేజ్డ్ వన్.